సమన్ అంటే నీ ఇంటికి వచ్చాం, నిన్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాం, లేకపోతే ఈ కేసులో నువ్వు మా దగ్గరికి అటెండ్ కావాలి అని ఇచ్చేటటువంటి ఇది స్పెసిఫిక్గా ఆ కేసు ఏంటో ఉండాలి. కేసు ఏ కేసులో సమన్స్ ఇస్తున్నారు అన్నటువంటి ఇది మ్యాజిస్ట్రేట్లు కానీ అట్లాగే పోలీసులు కానీ చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లాగా చెయ్యకుండా సమన్స్ జారీ చేసినటువంటి అంశం మీద సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. సమన్ల ఉత్తర్వుల్లో తప్పనిసరిగా కారణాలు మ్యాజిస్ట్రేట్స్ ప్రస్తావించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సాక్ష్యాలను సూక్ష్మంగా పరిశీలించాలి, విచక్షణ ఉపయోగించాలి, అప్పుడు మాత్రమే సమన్లు జారీ చేయాలని చెప్పి న్యాయమూర్తులకి తేల్చి చెప్పింది. ఏదైతే సరైనటువంటి నాణ్యత లేని మందులు తయారు చేస్తున్నారన్న ఫిర్యాదు ఆధారంగా 2 ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా కర్నూలు ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జిల మనీహ్ల ధర్మాసనం తప్పుపట్టింది. ఈ సమన్లని అప్పట్లో 2023 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించడాన్ని తప్పుబట్టి ఆ తీర్పును కొట్టేసింది. క్రిమినల్ కేసులో నిందితుడికి సమన్లు జారీ చేయడం తీవ్రమైన విషయం. ఈ సమయంలో వాస్తవాలను, చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాజిస్ట్రేట్ తన విచక్షణ ఉపయోగించాలి. సమన్లు జారీ చేసే ముందు ప్రాథమిక ఆధారాల విషయంలో మ్యాజిస్ట్రేట్ మౌన ప్రేక్షకుడిగా ఉండకూడదు. సాక్ష్యాలను సూక్ష్మంగా పరిశీలించాలి, ఆరోపణలో నిజమేంతో తెలుసుకోవాలి. ఇది పెప్సీ ఫుడ్ లిమిటెడ్ కేసులో గతంలో ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ కేసును ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత కేసులో సమన్ల ఉత్తర్వులో పేరుకు కూడా కారణాలు మ్యాజిస్ట్రేట్స్ అసలు వెల్లడించలేదు. అందుకే సమన్లను సమర్థించి హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెడుతున్నాం, ట్రయల్ కోర్టు ఉత్తర్వులు కొట్టేస్తున్నామని చెప్పింది.